మే 7న జాఫ్నాకి చెన్నైకి మధ్య నడిచిన వైర్లెస్ సందేశం అత్యంత కీలకమైనది. అప్పటికే మే 1న వచ్చిన 9 మంది ముఠా తమిళనాడులో సర్దుకున్నారు. సుభ, థాను వచ్చి ఆఫీసమ్మాయి అంటే నళినిని కలిశారు. ఆమెనే ఇందు మాస్టర్ ఇంట్లో పెద్దమ్మాయి అని కూడా వాళ్ళు పిలిచేవాళ్ళు. మే 7న పొట్టుబొమ్మనికి వెళ్ళిన వైర్లెస్ సందేశంలో నళినిని పూర్తిగా విశ్వసించవచ్చు, ఆమెకు మన లక్ష్యం గురించి చెప్పినా నష్టం లేదు, ఆమె మనతోనే ఉంటుంది అని ఉంది. ఈ సమయంలోనే నళినితో శివరాజన్ స్థానిక రాజకీయ నాయకులతో సంబంధాలు పెంచుకోవడం కోసమే వాళ్ళందరికీ ఎల్టీటీఈ శుభాభినందనలు తెలుపుతోందని చెప్పాడు. ఈ వైర్లెస్ సందేశాలన్నీ ఒక్క విషయాన్ని అతి స్పష్టంగా నిర్ధారిస్తున్నాయి. శివరాజన్ చెన్నైలో రాజీవ్ హత్య కోసం చేస్తున్న అన్ని ఏర్పాట్లు పొట్టుబొమ్మన్ కనుసన్నల్లోనే జరిగాయి. మే 7/22 కాలంలో ఎలాంటి వైర్లెస్ సందేశాలు మా దృష్టికి రాలేదు. బహుశా వాటిని గమనించి ఉండకపోవడం కానీ లేదా ఆ సంకేతాల్ని తర్జుమా చేయలేకపోవడం కానీ జరిగుండాలి. రాజీవ్ గాంధీ హత్య జరిగిన మర్నాడే శివరాజన్ ఆ విజయం ఎలా జరిగిందో వివరిస్తూ ఒక పెద్ద సందేశాన్ని వైర్లెస్లో పొట్టుబొమ్మనికి పంపించాడు. కానీ అప్పటికప్పుడు అది మా దృష్టికి రాలేదు. అది కూడా బహుశా మా ఆపరేటర్లు గుర్తించకపోవడం వల్ల కానీ లేదా డీకోడ్ చేయలేకపోవడం వల్ల కానీ జరుగుండొచ్చు. అయితే ఆ సందేశానికి సమాధానంగా శివరాజన్కి పంపిన ఒక సందేశంలో అలా పొడవాటి సందేశాలు పంపొద్దని, వాటి వల్ల భారత ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగానికి అనుమానం రావచ్చని పొట్టుబొమ్మన్ హెచ్చరించాడు. పొట్టుబొమ్మన్కి రేడియో వార్తలు వినే అలవాటు కూడా ఉన్నట్టుంది. అందుకే అతను శివరాజన్ని తమిళనాడులో శ్రీలంక తమిళులు ఎవరి మీదన్నా దాడి జరిగిందా అని అడిగాడు. ఎల్టీటీఈకి చెందిన సీనియర్ నాయకులకు సైతం రాజీవ్ గాంధీ హత్యలో ఎల్టీటీఈకి ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రచారం చేస్తున్నామని పొట్టుబొమ్మన్ చెప్పాడు. రాజీవ్ గాంధీ బహిరంగ సభ దగ్గర లతా కన్నన్ కోకిలల పక్కనే ఒక చందనపు దండ పట్టుకుని తాను ఉండగా హరిబాబు తీసిన ఫోటో మే 24 నాటి ద హిందూలో ప్రచురితమైంది. ఆ మర్నాడు మిగతా పేపర్లు కూడా ఈ ఫోటోని ప్రచురించాయి. మే 25 నాడు శివరాజన్కి పంపిన సందేశంలో అన్బు ఫోటోని ఎవరన్నా గుర్తించారా అని పొట్టుబొమ్మన్ ప్రశ్నించాడు. ఎల్టీటీఈలో థానూకి గల కోడ్ నేమ్ అన్బు. ఆ మర్నాడు జాఫ్నా నుంచి వచ్చిన సందేశాలలో కూడా ఈ కేసులో దర్యాప్తు గురించి, రాజీవ్ హత్య అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింస గురించి మాత్రమే అడిగారు. మే 1న 9 మంది హంతక ముఠాలో ఒకటిగా ఇండియాకు వచ్చిన రూసో తంజావూరు దగ్గర తమిళనాడు పోలీసులకు దొరికాడు. ఇది కూడా పత్రికల్లో వచ్చేసింది. ఈ అరెస్టు గురించి శివరాజన్ జూన్ 9న పొట్టుబొమ్మన్కి సందేశం పంపించాడు. రేపు జాఫ్నా తిరిగి రావడానికి బోటు కోసం తీరంలో మేము ఎదురు చూస్తుంటాం అంటూ అదే రోజు శివరాజన్ తన సందేశంలో పొట్టుబొమ్మన్కి చెప్పాడు. ఈ వైర్లెస్ సందేశం ఆధారంగానే శివరాజన్ ముఠా పరారీ ప్రయత్నం గురించి కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం మమ్మల్ని అప్రమత్తం చేసింది. జూన్ 11న శివరాజన్కు ఒక వైర్లెస్ సందేశం పంపుతూ వైర్లెస్ సమాచారాల వల్ల టెలివిజన్ సంకేతాలకు విఘాతం కలుగుతుందని, అందువల్ల శివరాజన్ బృందం ఉనికిని పోలీసులు త్వరగా పసిగట్టే ప్రమాదం ఉందని, కాబట్టి వైర్లెస్ సందేశాలని వీలైనంత తగ్గించడం మంచిదని పొట్టుబొమ్మన్ హెచ్చరించాడు. ఇది జరిగాక శివరాజన్ ఒక సందేశం పంపిస్తూ అన్బు మరణంతో నిత్య బాగా కుంగిపోయిందని, ఆమెను ఓదార్చడం చాలా కష్టంగా ఉందని చెప్పాడు. ఇక్కడ అన్బు అంటే ఎల్టీటీఈలో శుభను పిలిచే పేరది. తమకు తెలిసిన చాలామంది వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేసిన విషయం కూడా అతనికి తెలియజేశాడు. నిజానికి జరిగింది ఏమిటంటే, పోలీసులు ఈ దాడులు చేసే సమయానికి తమిళనాడులో అనధికారికంగా ఉంటున్న లేదా శివరాజన్ని బాగా తెలిసి ఉన్న చాలామంది శ్రీలంక తమిళుల్ని దర్యాప్తులో భాగంగా పిలిపించి విచారించడం జరిగింది. ఈ విషయాలనే శివరాజన్ అరెస్టులుగా వర్ణించాడు. జూన్ 11, 12 తేదీల్లో పొట్టుబొమ్మన్ నుంచి వచ్చిన ఒక సందేశంతో శివరాజన్ షాక్ తిన్నాడు.
మీ అందరినీ దక్కించుకోవడం కోసం కొంతమంది కార్యకర్తలతో కలిసి కలికాలన్, డేవిడ్లు ఇండియా వస్తుండగా సముద్రంలో బోటు తల్లకిందులై మునిగిపోయింది. వాళ్ళంతా చనిపోయారు. ఇది ఆ సందేశం. అదే రోజు శుభకు పంపిన సందేశంలో పొట్టుబొమ్మన్ రాసింది వేరుగా ఉంది. మన ఉద్యమంలో భాగంగా ప్రాణత్యాగం చేసిన యోధుల్ని ఇప్పటికిప్పుడు మనం గుర్తించి గౌరవించలేకపోవచ్చు. కానీ ఉద్యమ చరిత్రలో వాళ్ళ సాహస విజయగాథలు స్వర్ణాక్షరాలతో లిఖించబడతాయి. వాళ్ళ కోసం విచారించాల్సిన అవసరం లేదు. నిజానికి అటువంటి త్యాగమూర్తుల స్నేహితులం అని చెప్పుకోవడానికి మనం గర్వపడాలి. అనవసరంగా మనసు పాడు చేసుకోవద్దు. ఎల్టీటీఈ చరిత్ర పథంలో విజయ పతాకాన్ని ఎగరేయడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు అలా తిండి తినకుండా ఉపవాసాలు చేస్తే బలహీనపడిపోతావు, పక్క వాళ్ళకి భారం అయిపోతావు. ఆ రోజు సందేశంలో ఇందూ మాస్టర్ అలియాస్ మురుగన్, మీనన్ అలియాస్ కాంతన్ తదితరుల ఆచూకీ గురించి, శివరాసన్కి బంగారం అవసరాల గురించి కూడా పొట్టుబొమ్మన్ విచారించాడు. జూన్ 12న పత్రికలలో భాగ్యనాథన్, పద్మల అరెస్టు గురించి వార్తలు వచ్చాయి. ఒంటి కన్ను గుంటనక్క శివరాసన్ని ఎల్టీటీఈలో రఘువరన్ అనే పేరుతో పిలుస్తారని కూడా ఆ వార్తల్లో ఉంది. కంగారు పడిన శివరాసన్ ఈ వార్తలన్నీ పొట్టుబొమ్మన్కి వైర్లెస్ ద్వారా తెలియజేస్తూ రాజీవ్ హత్య కేసులో ఎల్టీటీఈ జోక్యాన్ని ఈ వార్తలు ఎలా సూచిస్తున్నాయో కూడా వివరించాడు. రాజీవ్ హత్య కేసులో నళిని, శుభల ఫోటోలను పత్రికలకు విడుదల చేస్తూ సిట్ దాస్ అనే ఒక 19 ఏళ్ల యువకుడితో కలిసి నళిని తిరుగుతోంది అని ప్రకటించింది. దాస్ అంటే చెన్నైలో మురుగన్ పెట్టుకున్న పేరు. ఈ సంగతి తెలియక పొట్టుబొమ్మన్ వైర్లెస్ సందేశంలో ఈ దాస్ ఎవడు అని శివరాసన్ని అడిగాడు. ఇందు మాస్టరే దాసు అని శివరాసన్ చెప్పేదాకా పొట్టుబొమ్మన్కి తెలీదు. ఈ సందర్భంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్టీటీఈ మీద ఈ హత్యముద్రను పడనివ్వను అంటూ శివరాసన్ తమ పెద్దన్న ప్రభాకరన్ పేరు మీద ప్రమాణం చేశాడు. శివరాసన్కి పొట్టుబొమ్మన్కి మధ్య జరిగిన వైర్లెస్ సందేశాలన్నింటిలో ఈ ఒక్క చోటనే ఎల్టీటీఈ ప్రధాన నాయకుడు ప్రభాకరన్ పేరును ప్రస్తావించారు. భాగ్యనాథన్, పద్మ అరెస్టు గురించి కూడా బాస్కి శివరాసన్ తెలియజేశాడు. దర్యాప్తు హస్తాలు క్రమంగా చుట్టుముడుతుండడంతో పొట్టుబొమ్మన్కి, శివరాసన్కి కంటి మీద కునుకు లేకుండా పోయింది. మీరంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ సహచరుల మీద సిబిఐ విస్తృతమైన నిఘా వేసి ఉండొచ్చు. ఏ క్షణంలోనైనా నువ్వు వచ్చి వాళ్ళని కలుసుకుంటామన్న ఆశతోనే సిబిఐ పోలీసులు వాళ్ళని ఇంకా నిర్బంధంలోకి తీసుకుని ఉండకపోవచ్చు. నువ్వు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అంటూ జూన్ 13న శివరాసన్కి పొట్టుబొమ్మన్ ఒక సందేశం పంపాడు. ఇదిలా ఉండగా రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఢిల్లీలో ఎల్టీటీఈ శిబిరం ఏర్పాటు కోసమని ఒక శ్రీలంక తమిళుని సహాయంగా ఇచ్చి కనక సభాపతిని శివరాసన్ ఢిల్లీ పంపించాడు. అంతవరకు చెన్నైలో ఒక బంధువులింట్లో కనక సభాపతి ఉండేవాడు. అక్కడే అతన్ని శివరాసన్ 2-3 సార్లు కలిశాడు. ఆ రకంగా శివరాసన్ని కనక సభాపతి బంధువులు చూసి ఉన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో శివరాసన్ కూడా ఒక నిందితుడు అని పేర్కొంటూ అతని ఫోటోలు పత్రికల్లో ప్రచురితం అవడంతో కనక సభాపతికి ఆశ్రయం ఇచ్చిన బంధువులకి అనుమానం వచ్చింది. మే 30న ఢిల్లీ నుంచి కనక సభాపతి తిరిగి రాగానే ఆ బంధువు అతన్ని నిలదీశాడు. రాజీవ్ హత్య కేసులో నిందితుడైన శివరాసన్తో కనక సభాపతికి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా అతను తన ఇంట్లో ఉండడానికి వీల్లేదని ఖండితంగా చెప్పేశాడు. దాంతో కనక సభాపతి మరో బంధువు ఇంటికి మారిపోయాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటన వల్ల కనక సభాపతితో సంభాషించే అవకాశాన్ని శివరాసన్ కోల్పోయాడు. ఈ విషయమే అతను జూన్ 14న ఒక సందేశంలో పొట్టుబొమ్మన్కి రాస్తూ రాధ నాన్నతో నాకు సంబంధం లేకుండా పోయింది అని చెప్పాడు. మురుగన్, నళిని అరెస్టు గురించి జూన్ 16న శివరాసన్ జాఫ్నాకి సందేశం పంపాడు. ఈ కేసు దర్యాప్తు అధికారులుగా కార్తికేయన్, విజయకరణ్ల పేర్లను కూడా ఆ సందేశంలో అతను ఉదహరించాడు. సిట్టు దళం ఆచూకీ తెలుసుకోవడం కోసం విస్తృతమైన ప్రచారం సాగిస్తోంది. ముఖ్యంగా నన్ను, శుభను పట్టించిన వాళ్ళకి 10 లక్షలు, 5 లక్షల రూపాయల బహుమానం కూడా ప్రకటించింది అంటూ సందేశంలో పేర్కొన్నాడు. పోలీసులు నళినిని అరెస్టు చేయడం శివరాసన్ని చాలా కలవరపరిచింది. జూన్ 18న శివరాసన్ జాఫ్నాకి ఒక సందేశం పంపిస్తూ నళినిని విడిపించడం కోసం కోర్టులో ఒక న్యాయవాదిని ఏర్పాటు చేయాలి అని సూచించాడు. కానీ అతని ఆదుర్దాన్ని పొట్టుబొమ్మన్ తిరస్కరించాడు. నళిని విషయంలో కల్పించుకోవద్దని శివరాసన్ని హెచ్చరించాడు.
అలాగే చెన్నైలో ఉన్న కాంతన్ తదితర ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్ యువకుల గురించి శివరాసన్ ఆందోళన చెందనవసరం లేదు అని కూడా పొట్టుబొమ్మన్ స్పష్టం చేశాడు. నీ ముందున్న తక్షణ కర్తవ్యం ఒక్కటే, సిట్ పోలీసుల్ని తప్పించుకొని జాఫ్నా పారిపోయి వచ్చేయడం. కాంతన్ మిగతా కుర్రాళ్ళు చంటి పిల్లలేం కాదు, వాళ్ళ సంగతి ఎలా చూసుకోవాలో వాళ్ళకి తెలుసు. నువ్వు మాత్రం వాళ్ళ అవసరాలకి డబ్బు ఇవ్వు అని పొట్టుబొమ్మన్ ఆదేశించాడు. శివరాసన్, సుభా, నేరూలు చెన్నై శివారులో కొడుంగయ్యూరులోని విజయంతో కలిసి ఉంటున్నారు. పత్రికల్లో విస్తృతంగా ప్రచారం జరగడంతో శివరాసన్, సుభా ఫోటోలు రాష్ట్రమంతా గోడల మీద వాల్ పోస్టర్ల రూపంలో ప్రచారం చేయబడ్డాయి. దీంతో కంగుతిన్న శివరాసన్ విజయన్ శిబిరం నుంచి బయటికి రావడం మానేశాడు. తన ముఠాలోని మిగతా సభ్యులతో మాట్లాడే అవకాశం అతనికి లేదు. ఏ విషయం ఉన్నా సుతేంద్ర రాజా ద్వారా కబురు చేయడం ఒక్కటే మార్గం. అయితే అప్పటికే సుతేంద్ర రాజాకి ఉన్న పరిచయస్తులందరినీ దర్యాప్తు కోసం సిట్ నిర్బంధంలోకి తీసుకుంటోంది. దాంతో వాళ్ళ కదలికలు చాలా పరిమితమైపోయాయి. 1991 ఫిబ్రవరిలో తమిళనాడులోని ఎల్టీటీఈ శిబిరాల మీద ప్రారంభించిన పోలీసు సోదాలు రాజీవ్ గాంధీ హత్యానంతరం ఉధృతమైన దాడులుగా మారాయి. ఈ దాడులకు తట్టుకోలేక ఎల్టీటీఈ రాజకీయ విభాగం నాయకులు, కార్యకర్తలు సైతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయినప్పటికీ వాళ్ళకి అనేక మంది భారతీయ మద్దతుదారులు, శిబిరాలు అందుబాటులో ఉన్నాయి. అందువల్లే శివరాసన్ని సిట్ దళాల కళ్ళు గప్పి తరలించాల్సి ఉందిగా తిరుచి సంతనికి పట్టుబొమ్మన్ చెప్పగలిగాడు. అయితే ఎల్టీటీఈ రాజకీయ విభాగానికి చెందిన తిరుచి సంతన్ సహాయం తీసుకోవడానికి పొట్టుబొమ్మన్ నిర్ణయించాడంటే ప్రభాకరన్ అనుమతి లేకుండా అది సాధ్యపడదు. ఈ లోపల పొట్టుబొమ్మన్కి శివరాసన్ ఒక వైర్లెస్ సందేశం పంపిస్తూ తమిళనాడు తీరం మొత్తం భద్రతా దళాల పహారాతో నిండిపోయిందని, అందువల్ల తను ఎప్పటికప్పుడు జాఫ్నా తిరిగొచ్చే అవకాశాలు కనబడటం లేదని వాపోయాడు. జాఫ్నా చేరుకోవడానికి ఏదో ఒక ప్రత్యామ్నాయం దొరికేదాకా తను మరో రహస్య శిబిరానికి మారడం అత్యవసరమని కూడా ఆ సందేశంలో శివరాసన్ చెప్పాడు. అయితే ఇలాంటి పని అప్పుడున్న పరిస్థితుల్లో తిరుచి సంతన్ తప్ప ఇంకెవరూ చేయలేరు. జూన్ 19న పొట్టుబొమ్మన్ పంపించిన జవాబులో మమ్మల్ని మరో రహస్య శిబిరానికి తరలించడానికి తిరుచి సంతన్ ఒప్పుకున్నాడు. ఒక ట్రక్కులో మిమ్మల్ని అందరినీ సురక్షితమైన ప్రదేశానికి చేరుస్తాడు అని చెప్పాడు. మా దర్యాప్తులో కూడా శివరాసన్ బృందాన్ని సురక్షిత ప్రదేశానికి వెంటనే తరలించవలసిందిగా తనను ప్రభాకరన్ ఆదేశించాడని తిరుచి సంతన్ చెప్పినట్లు వెల్లడైంది. జూన్ 20న శివరాసన్ పంపిన వైర్లెస్ సందేశం చాలా ముఖ్యమైంది. అందులో నేను తిరుచి సంతన్ని కలవచ్చా, ఎందుకంటే నేను శుభని తిరుచి సంతనికి అప్పగించేసి సిట్ కేంద్ర స్థానమైన మల్లిగై మీద మెరుపుదాడి చేస్తాను. దాంతో అన్బు ఆత్మకి శాంతి లభిస్తుంది, సిబిఐ నైతిక స్థైర్యం దిగజారుతుంది అని శివరాజన్ సందేశం పంపాడు. తిరిగి జూన్ 21న వచ్చిన జవాబులో పొట్టుబొమ్మన్ శివరాసన్ బృందంలో ప్రతి ఒక్కరూ సైనైడ్ క్యాప్సిల్స్ రాత్రింబవళ్ళు అందుబాటులో ఉంచుకోవాలని హెచ్చరించాడు. మీరు జాఫ్నా పారిపోయి రావడానికి మేము బోట్ ఏర్పాటు చేసిన పక్షంలో శివరాసన్, సుభా, నేరు మాత్రమే బోట్లో రావాలి. కాంతన్ తదితరులంత ముఖ్యం కాదు అని కూడా అందులో ఉంది. అంటే ఈ కాంతన్ తదితర కార్యకర్తలకి రాజీవ్ గాంధీ హత్యలో ఎల్టీటీఈ పాత్ర గురించి తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టే అనవసరపు రిస్క్ తీసుకోకుండా వాళ్ళను దూరంగా పెట్టడమే మంచిదని ఎల్టీటీఈ నాయకత్వం భావించి ఉంటుంది. తిరుచి సంతన్ ద్వారా శివరాసన్ ముఠా మరో సురక్షిత ప్రదేశానికి తరలి వెళ్లే ప్రయత్నం గురించి కూడా కాంతన్ తదితరులకు చెప్పొద్దని, అందువల్ల వాళ్లల్లో ఎవరన్నా పోలీసులకి, సిట్కి పట్టుబడినా శివరాసన్ ఏమైపోయాడన్న సంగతి వాళ్ళు చెప్పలేకుండా పోతారని, శివరాసన్ తప్పించుకుని జాఫ్నాకి పారిపోవడం సులభమవుతుందని పొట్టుబొమ్మన్ సలహా ఇచ్చాడు. రాజీవ్ గాంధీ హత్య కోసం ఎల్టీటీఈ చేసిన కుట్ర గురించి క్షుణ్ణంగా తెలిసిన శివరాసన్, సుభా, నేరూలను ఏదో ఒక రకంగా జాఫ్నా రప్పించేయాలని ఎల్టీటీఈ నాయకత్వం విశ్వ ప్రయత్నం చేసింది. వాళ్ళు గనక అరెస్ట్ అయితే ఎల్టీటీఈ ప్రతిష్ట అంతర్జాతీయంగా తుడిచిపెట్టుకుపోతుందని నాయకత్వం భయపడింది. తిరుచి సంతన్, శివరాసన్ల కలయిక ఎల్టీటీఈ మద్దతుదారుడైన ఒక శ్రీలంక తమిళ ఇంజనీర్ ఇంట్లో జరగాల్సి ఉంది. అయితే ఈ ఇంటి మీద పోలీసు నిఘా ఉండి ఉండొచ్చని, కాబట్టి శివరాసన్ స్వయంగా అక్కడికి ఒకసారి కన్నా ఎక్కువ వెళ్ళడం మంచిది కాదని పొట్టుబొమ్మన్ హెచ్చరించాడు. శివరాసన్ కూడా చాలా తెలివిగా
తన ప్రతినిధిగా సుతేంద్రరాజాని పంపించాడు. అలాగే తిరుచి సెంటన్ తరఫున తన వైర్లెస్ ఆపరేటర్ డిక్సన్ని పంపించాడు. వాళ్ళిద్దరూ శ్రీలంక తమిళ ఇంజనీర్ ఇంట్లో జూన్ 22న కలుసుకున్నారు. అక్కడి నుంచి విజయన్ ఇంట్లో శివరాసన్ కలవటం కోసం డిక్సన్ని సుతేంద్రరాజా తీసుకెళ్లాడు. ఈ మధ్యలో జూన్ 21 నాడు కొలంబోలోని శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన జాయింట్ ఆపరేషన్ కమాండ్ కేంద్ర స్థానం గల భవనం మీద ఎల్టీటీఈకి చెందిన మానవ బాంబు దాడి చేసి పేల్చివేసింది. అది తెలుసుకున్న శివరాసన్ మరునాడు పొట్టుబొమ్మనికి సందేశం పంపుతూ, మీ అనుచరులే ఈ పని చేసి ఉంటారనుకుంటున్నాను, నిజమేనా అని అడిగాడు. అవును, ఆ వివరాలన్నీ నీవు ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. మనం ఇంకా చాలా సాహసాలు చేయాల్సి ఉంది అని క్లుప్తంగా జవాబు ఇచ్చాడు పొట్టుబొమ్మన్. ఆ మరునాడు శివరాసన్ మరో సందేశం పంపిస్తూ తిరుచి సెంటన్ మనుషుల్ని కలుసుకున్నామని, కనక సభాపతితో సంబంధం తిరిగి ఏర్పడిందని చెప్పాడు. ఆ పూట వైర్లెస్ సెట్ను మూసేసే ముందు శివరాసన్కి బొమ్మన్ ఒక హెచ్చరిక చేస్తూ, నిన్ను సజీవంగా పట్టుకోవడానికి భారత పోలీసు దళాలు విస్తృతంగా గాలిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. ఈ సందేశాలన్నీ రాజీవ్ హత్య కేసులో వ్యూహరచన స్థాయి నుంచి రాజీవ్ గాంధీని ఆత్మాహుతి దాడిలో చంపేసేదాకా నల్ల పులుల పాత్రకి, ఈ కేసులో శివరాసన్ శుభల పాత్రను పూర్తిగా కనిపించకుండా చేయడం కోసం వాళ్ళని రహస్య శిబిరానికి తరలించాలని చేసిన ప్రయత్నానికి అద్దం పడుతున్నాయి. అంతేకాక ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్ విభాగంలో సీనియర్ అయిన పాకియా చంద్రనే రాజీవ్ గాంధీ హత్యకి రూపశిల్పి అయిన శివరాసన్ అని కూడా మాకు లభించిన సాక్ష్యాధారాలన్నీ నిర్ధారించాయి. శివరాసన్ని కాపాడటం కోసం ఎల్టీటీఈ సాగర పులుల విభాగం చీఫ్ డేవిడ్ని ఎల్టీటీఈ నాయకత్వం జూన్ 9న తమిళనాడుకి పంపించింది. కానీ కాకతాళీయంగా జరిగిన ప్రమాదంలో డేవిడ్ బృందం ప్రయాణిస్తున్న బోటు సముద్రంలో మునిగిపోయి అతనితో పాటు మరో 6గురు మరణించారు. గతంలో చెన్నైలో PRLF లీడర్ పద్మనాభని హత్య చేసిన ముఠాకి సారథ్యం వహించిన వాడే డేవిడ్. పొట్టుబొమ్మన్ ఒక వైర్లెస్ సందేశంలో డేవిడ్ మరణ వార్తని శివరాసన్కి తెలియజేశాడు. ఎంత త్వరగా తమిళనాడు తీరం విడిచి జాఫ్నా పారిపోదామా అని ఆదుర్దాపడుతున్న శివరాసన్కి ఈ వార్త అశనిపాతంలా తగిలింది. గత్యంతరం లేని స్థితిలో అతను కొడుంగయూరులో విజయన్ ఇంట్లోనే బయటకు రాకుండా ఉండిపోవాల్సి వచ్చింది. మొత్తం మీద సుదీర్ఘమైన దర్యాప్తు చేసి ఎల్టీటీఈ యంత్రాంగంలో పాకియా చంద్రన్ అనబడే, రఘువరన్ అనబడే శివరాసన్ ఎంత కీలకమైన వ్యక్తో సిట్ నిర్ధారించుకోగలిగింది. 1991 ఆగస్టు 2 నాడు కోననకుంటలో శివరాసన్ శిబిరం మీద మేము దాడి చేసినప్పుడు మాకు దొరికిన AK-47 రైఫిల్ 1990లో చెన్నైలో ఈ PRLF లీడర్ పద్మనాభని మరో 13 మందిని మరుపు దాడిలో కాల్చి చంపడానికి ఉపయోగించిందే అని కూడా మాకు నిర్ధారణ అయింది. అంటే 1989 చివరిలోనో 1990 ఆరంభంలోనో శివరాసన్ని ఎల్టీటీఈ నుంచి తొలగించారు అన్న విషయం నిజం కాదని, 1990 జూన్ నుంచి శివరాసన్ ఎల్టీటీఈలో కీలక పాత్ర వహిస్తూ వచ్చాడని స్పష్టమవుతోంది. సుతేంద్రరాజా చెప్పిన దాని ప్రకారం 1990లో పద్మనాభ హత్య తర్వాత జాఫ్నా తిరిగి వెళ్లిన సుతేంద్రరాజాని పొట్టుబొమ్మన్, ప్రభాకరన్లు ఘనంగా అభినందించారు. ఇంతకుముందే చెప్పిన విధంగా 1989 సెప్టెంబర్లో తన స్వస్థలమైన ఉడుప్పిడిలో ఒక ఎల్టీటీఈ సభలో శివరాసన్ ప్రసంగించినట్లుగా తెలిపే వీడియో క్యాసెట్ మా దగ్గరుంది. సుతేంద్రరాజా మరో విషయం కూడా చెప్పాడు. తాను ఉడుప్పిడిలో శివరాసన్కి పొరుగింట్లో ఉండేవాడినని, శివరాసనే తనని ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్ విభాగంలోకి తీసుకుని 1990 ఫిబ్రవరిలో చెన్నై తీసుకొచ్చాడని అన్నాడు. 1992 మార్చిలో అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్పోల్ కొలంబో సహకారంతో కొలంబో నుంచి శివరాజన్ తల్లి శివపాకీయం చంద్రశేఖరన్ అన్న రవిచంద్రన్ల రక్తం శాంపిల్స్ని తెప్పించాం. కోననకుంటలో మరణించిన శివరాసన్ రక్త కణాలు, చర్మం ముక్కల ఆధారంగా రచించిన శివరాసన్ శరీర తత్వాన్ని ఈ DNA శాంపిల్స్తో పోల్చి చూసాం. రెండూ ఒక్కరివే. అక్కడితో శివరాసన్ శివపాకీయం చంద్రశేఖరన్కి కొడుకని, రవీంద్రన్కి తమ్ముడని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. అలాగే కొలంబోలోని జనాభా లెక్కల రిజిస్ట్రార్ కార్యాలయం జారీ చేసిన
శివరాసన్ జాతీయ గుర్తింపు కార్డు వివరాలను సేకరించి అందులో ఫోటోలను శివరాసన్ ఫోటోలతో పోల్చి చూసాం. జాతీయ గుర్తింపు కార్డు తాలూకు డాక్యుమెంట్లలో శివరాసన్కి 2 కళ్ళు బాగా ఉన్నప్పటి ఫోటో, ప్రమాదంలో ఒక కన్ను కోల్పోయిన తర్వాత తీసిన ఫోటో కూడా ఉన్నాయి. ఈ ఫోటోలు, DNA పరీక్షలు అన్నీ 1991 మే 21న రాజీవ్ గాంధీ సభలో తాను పక్కన నిలబడి ఉన్నట్లుగా హరిబాబు తీసిన ఫోటోలో కుర్తా పైజమా దుస్తులు ధరించి ఉన్న వ్యక్తి, కోనెనకుంటలో సిట్టు దళాలు దాడి చేసినప్పుడు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఒక్కరే అని, అతనే శివరాసన్ అని నిర్ధారించాయి. మరో 2 డాక్యుమెంట్లు రాజీవ్ గాంధీ హత్యలో LTTE సంస్థని, దాని నాయకుడు ప్రభాకరన్ని కుట్రదారులుగా నిర్ధారించాయి. అవి తిరుచి సెంతన్ రాసిన లెటర్స్. వాటిల్లో ఒకటి ప్రభాకరన్ని ఉద్దేశించి రాసింది, ఇంకోటి తనకు సహాయపడిన భారతీయుడు ఇరుంబొరైకి రాసింది. ఈ 2 లెటర్స్ జేబులో పెట్టుకొని కొంతమంది LTTE తీవ్రవాదులతో కలిసి 1991 అక్టోబర్ 2 రాత్రి ఒక బోట్లో ఇరుంబొరై జాఫ్నా వెళ్తుండగా భారత నౌకాదళం ఆ బోట్ని దారిలోనే నిరోధించి వారిని నిర్బంధంలోకి తీసుకుంది. ఇరుంబొరైకి రాసిన లెటర్లో సెంతన్ అతను జాఫ్నా ఎలా వెళ్ళాలి, అక్కడ ప్రభాకర్ని ఎలా కలుసుకోవాలి, కలుసుకొని ఏమేం చెప్పాలి, ఏమేం చెప్పకూడదు వగైరా అనేక హెచ్చరికలు, సూచనలు చేశాడు. ప్రభాకరన్కి ఇరుంబొరై వివరించాలని సెంతన్ ఆదేశించిన అంశాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులో పరిస్థితి, ముఖ్యంగా LTTE సానుభూతి పరుల కార్యకర్తల పరిస్థితి, LTTE కార్యకర్తలు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడ పోలీసులకు దొరికిపోయింది, పోలీసు దాడుల్లో చనిపోయింది, LTTE వ్యతిరేక ప్రచారం ఎంత ఉధృతంగా పత్రికల్లో సాగుతున్నది, అరెస్ట్ అయిన వారిని విడిపించడానికి అనుసరించాల్సిన వ్యూహం వగైరా. మరో ముఖ్య విషయం కూడా నువ్వు ప్రభాకరన్ అన్నకి చెప్పాలి. మన వాళ్ళు ఎవరికి సహాయం చేద్దామని వెళ్ళి డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించినా ఆ ఇచ్చే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోతున్నారు. మనం చాలా పొరపాటు చేశాం. శివరాసన్కి మిత్రులైన భారతీయులు హరిబాబు, సుభాసుందరాలను ఈ ఆపరేషన్లో ఉపయోగించుకోవాలనుకోవడం చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే వాళ్ళకి LTTEతో ఉన్న లింకులు బహిరంగ రహస్యాలు. పద్మనాభ హత్య కేసులో లాగా కేవలం LTTE వర్గాల మీద మాత్రమే మనం ఆధారపడి ఉంటే ఎవ్వరూ దొరికి ఉండేవాళ్ళు కాదు. ప్రభాకరన్ దగ్గర మాట్లాడకూడని విషయాల్లో ముఖ్యమైనది ఏమిటంటే రాజీవ్ గాంధీ హత్య గురించి ఇరుంబొరైకి ముందుగానే తెలుసుండడం. అంటే రాజీవ్ గాంధీ హత్య కుట్ర గురించి తిరుచి సెంతన్కి ప్రభాకరన్ ముందుగానే చెప్పి హత్యానంతరం రాగల పరిణామాల దృష్ట్యా సెంతన్ నిర్వర్తించాల్సిన పాత్ర గురించి హెచ్చరించి ఉన్నాడన్నమాట. అయితే అది సెంతన్ ఎవరి దగ్గర చెప్పదగిన విషయం కాదు. తనకు అత్యంత విశ్వసనీయుడైన ఇరుంబొరైకి చెప్పాడే కానీ ఇరుంబొరైకి చెప్పడం కూడా ప్రభాకరన్ దృష్టిలో ఆమోదనీయం కాదు. అందుకే ఇరుంబొరై జాఫ్నా వెళ్ళి ప్రభాకరన్ని కలిసి నోరు విప్పినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో హెచ్చరికలు చేసి మరీ పంపాడు సెంతన్. మేం విచారించినప్పుడు ఇరుంబొరై చెప్పాడు, ఒక ప్రముఖ వ్యక్తిని LTTE మట్టుపెట్టబోతోంది, త్వరలో చూస్తూ ఉండు అని మాత్రమే సెంతన్ నాకు చెప్పాడు సార్. ప్రభాకరన్ రాసిన లెటర్లో సెంతన్ చాలా విషయాలు చెప్పాడు. అత్యంత పరీక్షా సమయంలో, క్లిష్ట సమయంలో నేను మీకు లెటర్ రాస్తున్నాను. రేడియో ద్వారా మీరు ఇక్కడ తాజా పరిణామాలన్నీ తెలుసుకుంటూ ఉండే ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో LTTE వ్యూహాలని మార్చుకోవాల్సి ఉంటుందన్న అభిప్రాయం. అనేక మంది కార్యకర్తల్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తుండడంతో LTTE పాత్రను గురించి CBIకి అంతా తెలిసిపోయింది. ముఖ్యంగా దొరికిపోయిన వాళ్ల పట్ల సిట్ సాగిస్తున్న చిత్రహింస వర్ణించశక్యం కానిది. నిజానికి ఈ వాక్యం చదివి ఉంటే మా నిర్బంధంలో ఉన్నవాళ్ళు 1కి 4 సార్లు నవ్వుకుని ఉండేవాళ్ళు. శివరాసన్ ఈ దుస్థితికి రావడానికి కారణం సుతేంద్ర రాజా వంటి ముఖ్య కార్యకర్తల్ని సిట్ దళాలు అరెస్టు చేయడం. దర్యాప్తులో రాజా అన్ని విషయాలు పద్మనాభ హత్యతో సహా బయటపెట్టేశాడు. శివరాసన్కి సహాయపడంలో నా పాత్రను కూడా అతను చెప్పేశాడు. అందుకే నేను నాకు అందుబాటులో ఉన్న కార్యకర్తలకి, చికిత్స పొందుతున్న కార్యకర్తలకి అందరికీ సైనైడ్ గొట్టాలు సరఫరా చేశాను. మీలో ఏ ఒక్కరూ సజీవంగా పోలీసులకు దొరకకూడదు అని హెచ్చరిక పంపించాను. నేను ఈ చర్య తీసుకోవడం వల్లే కనీసం 25 మంది కార్యకర్తలు సిట్ దళాలకి సజీవంగా దొరకకుండా సైనైడ్లు మింగేశారు. నేను ఈ చర్య తీసుకునే విషయంలో మీ అనుమతి తీసుకోలేదు. పరిస్థితి తీవ్రతను బట్టి మిమ్మల్ని సంప్రదించి నిర్ణయం తీసుకునే వ్యవధి లేదు. మరికొన్ని ముఖ్యమైన విషయాలను కూడా సెంతన్ తన లెటర్లో
ప్రస్తావించాడు. రాజీవ్ గాంధీ హత్య కేసులో మీ మీద ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయించేందుకు సిబిఐ ప్రయత్నం చేస్తోంది. రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించిన ప్రతి అంశాన్ని మీరు క్షుణ్ణంగా చదువుతూ ఉండాలి. ఈ కేసు దర్యాప్తులో ఎప్పటికప్పుడు సిబిఐ అనుసరిస్తున్న కొత్త టెక్నిక్స్ని గ్రహిస్తూ ఉండాలి. చాలా రోజులుగా తమిళనాడు తీరానికి మీ దగ్గర నుంచి బోట్లు రావడం లేదు. దయచేసి నేను చెప్పిన విధంగా మీరు వెంటనే బోట్లు పంపాలని కోరుతున్నాను. అలాగే ఈ లెటర్ తీసుకొచ్చిన ఇరుంబరే ద్వారా ఒక వైర్లెస్ సెట్ను కూడా పంపించండి. నాకు వైర్లెస్ సెట్ లేకుండా పోవడం వల్ల ఇప్పుడు ఇరుంబరే ద్వారా మీకు లెటర్ రాస్తున్నాను. నేను మాట్లాడే తమిళ భాషలో తేడా నాకు పెద్ద శత్రువైపోయింది. ఇండియాలోని తమిళులు మాట్లాడే తమిళానికి, శ్రీలంకలోని తమిళులు మాట్లాడే తమిళానికి యాసలో చాలా తేడా ఉంది. అందువల్ల 10 మంది ఇండియన్ తమిళుల మధ్య శ్రీలంక తమిళుని గుర్తించడం చాలా సులభం. అందుకే ఇరుంబురై సేవలు ఎక్కువగా వాడుకోవాల్సి వస్తుంది. మీకు ఒక అతి ముఖ్యమైన విషయం చెప్పాలి. నాకు చాలా సన్నిహితంగా ఉండే ఒక ద్రవిడ కజగం కార్యకర్తను ఉపయోగించి శివరాసన్ని సజీవంగా పట్టుకోవాలని సిట్ అధికారులు ప్రయత్నం చేశారు. అతను ఇదే పని మీద నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ విషయంలో మీ అనుమతి లేకుండా నేనేమీ సహాయం చేయలేనని చెప్పాను. ఆ విషయం మీకు చెబుదామంటే అప్పటికే నా దగ్గర వైర్లెస్ సెట్ లేకుండా పోయింది. కనీసం సిట్ దళం దగ్గర నా దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న వైర్లెస్ సెట్ని తిరిగి ఇప్పిస్తే నేను మీతో మాట్లాడి చెబుతానని అన్నాను. రాజీవ్ హత్య కేసులో రాజీవ్ హత్యకు కుట్ర చేయడంలో, వ్యూహాన్ని రచించడంలో ప్రభాకరన్ పాత్ర ఎలాంటిదో ఈ లెటర్ అచ్చు గుద్దినట్లు చెబుతోంది. శివరాసన్, మురుగన్, సుతేంద్ర రాజా, పయాస్, రూసోలు కూడా ఎల్టీటీఈ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన కార్యకర్తలేనని, వీరంతా రాజీవ్ గాంధీని హత్య చేయడానికి ఇండియాకి వచ్చారని స్పష్టమవుతోంది. సుతేంద్ర రాజా అరెస్టు మూలంగానే పద్మనాభ హత్య కేసులో ఎల్టీటీఈ పాత్రతో సహా ఎల్టీటీఈ కార్యకలాపాలన్నిటినీ సిబిఐ తెలుసుకోగలిగింది అన్నది తిరుచి సెంతన్ అభిప్రాయం. అలాగే భారతీయులైన హరిబాబు, అరివు, సుభాసుందరం, భాగ్యనాథన్, నళిని కూడా ఈ హత్య కేసులో ఎల్టీటీఈ పాత్ర వెలుగులోకి రావడానికి కారకులయ్యారు. ఇరుంబరైకి రాసిన లెటర్లో సెంతన్ ఒక ముఖ్య సూచన చేశాడు. నువ్వు ప్రభాకరన్ అన్నకి చెప్పాల్సిన ఒక విషయం ఏమిటంటే, శివరాసన్ ఆయనతో పాటు ఉన్న బృందం వాళ్ళ ముఖాలను ఎవరూ గుర్తుపట్టకుండా కాల్చివేసుకొని ఉంటే వాళ్ళని గుర్తుపట్టడానికి కానీ, ఆ రకంగా ఎల్టీటీఈ పాత్రను నిర్ధారించడానికి కానీ సిట్ అధికారులకు ఏమాత్రం అవకాశం ఉండేది కాదు అని ప్రభాకరన్కి చెప్పాలి. మొత్తం మీద రాజీవ్ గాంధీ హత్యలో ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థ యొక్క క్రూరత్వం, కుటిలత్వం, దృఢ నిశ్చయం, అతి తెలివితేటలు, దాక్షిణ్యరహిత మనస్తత్వం అతి స్పష్టంగా నిర్ధారితమయ్యాయి. ఇప్పుడు మేము ఛార్జ్ షీట్ వేయడానికి రెడీగా ఉన్నాం. 1 ఏడాది పాటు మేము పడిన శ్రమ అంతా ఫలించబోతోంది. అయినప్పటికీ అన్ని చిక్కుముడుల్ని మేము పూర్తిగా విడదీయగలిగామని చెప్పలేము. 1992 జనవరి చివరి నాటికి మేము ఒక నిర్ణయానికి వచ్చాం. దాని ప్రకారం రాజీవ్ గాంధీ హత్య కేసులో వేలుపిళ్ళై ప్రభాకరన్ని, పొట్టుబొమ్మని ముద్దాయిలుగా చూపిస్తూ భారత శిక్షాస్మృతి ప్రకారం వాళ్ళిద్దరినీ ఈ కేసులో అధికారికంగా నేరస్తులుగా ప్రకటిస్తూ చర్య తీసుకున్నాం. ఈ ప్రకటన తాలూకు వారంట్లు కూడా శ్రీలంక పత్రికల్లో విస్తృతంగా ప్రచురించడంలో శ్రీలంక ప్రభుత్వం మాకు సహాయం చేసింది. కానీ ఈశాన్య శ్రీలంకలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల దృష్ట్యా ఈ వారెంట్లను ఆ నేరస్తుల ఇళ్లకు జారీ చేయించడంలో మాత్రం తన నిస్సహాయతని వ్యక్తం చేసింది. రాజీవ్ గాంధీ హత్యలో మానవ బాంబుగా పనిచేసిన తాను ధరించిన పేలుడు పరికరం ఎక్కడ, ఎలా తయారు చేయబడింది అన్నది మాకొక అంతుబట్టని విషయంగా మిగిలిపోయింది. బ్యాటరీ సహాయంతో పనిచేసే ఈ అధునాతన పేలుడు పరికరాన్ని 1991 మే 1న ఇండియా వస్తున్నప్పుడు శివరాసన్ తీసుకొచ్చి ఉండాలి. హత్య జరిగిన ప్రదేశంలో మాకు దొరికిన వాటిల్లో నీలిరంగు డెనిమ్ బ్రాండ్ నడుం బెల్ట్తో సహా ఉన్న జాకెట్ ముక్కలు, నడుంకి బిగించుకునే వెల్క్రో బగిల్స్, చెక్క స్విచ్లు, 9 వోల్టుల గోల్డెన్ పవర్ బ్యాటరీ ముక్కలు, 0.2 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన వందలాది ఇనుపగుళ్ళు ఉన్నాయి. ఇలాంటి అధునాతన ప్రేలుడు పరికరాలు తయారు చేయడంలో ఎల్టీటీఈ సృజనాత్మకత అందరికీ తెలిసిందే. వాళ్ళు తయారు చేసే ఇలాంటి పరికరాలకి నిర్దిష్టమైన ప్రమాణాలంటూ ఏమీ ఉండవు. అవి ఎప్పటికప్పుడు ఆయా పరిస్థితులకు తగిన విధంగా తయారు చేయబడుతుంటాయి. మా
దర్యాప్తులో మేము కేపీ శాఖకి చెందినవిగా చెప్పబడుతున్న అనేక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నాం. కేపీ అంటే కుమారన్ పద్మనాథన్ ఎల్టీటీయూ కోసం ప్రపంచంలోని ఎక్కడెక్కడి మార్కెట్ల నుంచి దొంగచాటుగా ఆయుధాలని, పేలుడు పదార్థాలని, ఎలక్ట్రికల్ పరికరాలని, ఫైబర్ గ్లాస్ బోట్లని, సముద్రంలో గజయిత పరికరాలని, అత్యాధునిక వైర్లెస్ సెట్లని తదితర అన్ని రకాల సామగ్రిని సేకరించే విభాగానికి కుమారన్ పద్మనాథన్ ప్రధాన అధికారి. ప్రభాకరన్కి ఇరుంబరై ద్వారా పంపించిన లెటర్లో శంతన్ ఇండియాలో కేపీ అన్న తాలూకు పనుల్ని తాను కొంతమంది కుర్రాళ్ళ సహాయంతో చేసి పెట్టగలనన్న విశ్వాసం వ్యక్తం చేశాడు. అంటే 1991 సెప్టెంబర్లో కూడా కేపీ ఎల్టీటీఈ ఆయుధగారాన్ని సుసంపన్నం చేయడం కోసమని ఇండియాలో కొన్ని ప్రాంతాలను బాగా వినియోగించుకుంటున్నాడు. 1991 నవంబర్లో టాంగ్ నోవా అనే ఎల్టీటీఈ నౌకని స్వాధీనపరచుకోవడం, ఆ తర్వాత 1992లో ఎంవి ఎబాట్ అనే నౌకని విధ్వంసం చేయడం వంటి సంఘటనలు ఈ కేపీ విభాగం తన కార్యకలాపాలని కొనసాగిస్తూనే ఉందని స్పష్టం చేశాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక భారతీయ నాయకుడి మీద ఎల్టీటీఈ దాడి చేయబోతోందని ఈ కుమారన్ పద్మనాథన్ 1990 నవంబర్లోనే ఇండియాలోని ఒక శ్రీలంక తమిళుడికి టెలిఫోన్లో మాట్లాడుతూ చెప్పాడు. అయితే ఈ సమాచారానికి ఖచ్చితమైన ఆధారాలు లేకపోవడం వల్ల రాజీవ్ గాంధీ హత్య కేసులో కేపీని భాగస్వామిని చేయడం వీలుపడలేదు. ఏమైనప్పటికీ శివరాసన్, పొట్టుబొమ్మన్, కాంతన్, రవి ఉపయోగించిన వైర్లెస్ సెట్లన్నీ కేపీ విభాగం సరఫరా చేసినవే అన్నది నిర్వివాదాంశం. అవన్నీ జపాన్లో తయారైనవే అయినప్పటికీ వాటిని ఎవరికి అమ్మారనేది తెలుసుకోవడం కోసం జపాన్లో మేము చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రిటైల్ కస్టమర్స్ తాలూకు రికార్డును దాచిపెట్టే అలవాటు వాళ్ళకి లేదు. మరో విషయం, SFG-87 గ్రెనేడ్లను కేపీ విభాగానికి విక్రయించినట్లుగా అక్కడ ఎలాంటి సాక్ష్యమూ లేదు. శివరాసన్ వాడిన పిస్టల్ తయారైంది జెకోస్లోవేకియాలో. అయితే దాన్ని మొట్టమొదట కొనుగోలు చేసిన సంస్థ లెబనాన్లో ఉంది. ఇక శివరాసన్ వాడిన AK-47 తాలూకు రికార్డు అసలేమీ లేదు. ఇంటర్పోల్ సహకారంతోనూ భారత ఇంటెలిజెన్స్ విభాగం సహాయంతోనూ కేపీ ఆచూకీని తెలుసుకోవడం కోసం మేము చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. వాడు బహుశా ప్రపంచంలో ఎక్కడ కొంప గోడు లేకుండా తిరిగే కిలాడి అయి ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న తమిళ కాందిసీకుల నుంచి ఈ కేపీ విభాగానికి నిధులు అందుతుంటాయని, వాటిని అనేక ఇతర కార్యకలాపాల కోసం ఖర్చు పెడుతుంటారని తెలుసుకున్నాం. అయితే ఆ కార్యకలాపాలకు రాజీవ్ గాంధీ హత్యకు సంబంధం లేదు. ఇలాంటి నిర్ధారణకు మేము ఎలా వచ్చామన్నది తరువాత ఎపిసోడ్లో.